మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోపై రాజకీయ చర్చ మొదలైంది. పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి ఈవీఎంను బద్దలు కొట్టిన వీడియోను టీడీపీ నాయకుడు నారా లోకేష్ తొలిసారి తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత అది మొత్తం బీభత్సంగా వైరల్ అయింది. అసలు ఆ వీడియో లోకేష్ కు ఎలా దొరికింది? దాన్ని ఆయన ఎలా సంపాదించారు? లోకేష్ ఆ వీడియో బయట పెట్టే వరకు అధికారులు ఏం చేశారు? ఈవీఎంను బద్దలు కొట్టిన వీడియో కేవలం 33 సెకండ్లు మాత్రమే ఉంది. లోకేష్ కు దొరికింది కూడా అంతే నిడివిగల వీడియోనేనా? అదే ఆయన పోస్ట్ చేశారా? మరి అలాంటప్పుడు మిగిలిన వీడియో ఎక్కడుంది? ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ వీడియో రిలీజ్ చేయటం ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమవుతోంది. వైసీపీ దీన్ని అస్త్రంగా చేసుకుని టీడీపీ మీద ఎదురుదాడి మొదలుపెట్టింది. ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందో తనకు తెలియదంటూ సాక్షాత్తు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పడం మరింత హీట్ పెంచుతుంది. దీంతో ఈసీ అధికారులు ఇక్కడే మరో స్టెప్ తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. అసలు లోకేష్ కు ఆ వీడియో ఎలా వచ్చింది? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చి విషయం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారన్నది టాక్ వినిపిస్తోంది. మొత్తంగా రచ్చ చేస్తున్న ఆ వీడియోపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్ తో జరుగుతున్న చర్చ ఏంటి? టీడీపీ క్యాంప్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంది? ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ఏపీ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, అసలు ఈవీఎం ధ్వంసం చేసిన ఆ వీడియో లోకేష్ కు ఎక్కడిది? దీనిపై టీడీపీ ఏమంటోంది? ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఈవీఎం ధ్వంసం సంబంధించినటువంటి వీడియో అయితే మాత్రం ఏదైతే 16వ తేదీన అయితే మాత్రం అది బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ విషయాన్ని గోప్యంగా ఉందని చెప్పి కూడా భావించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా సిట్ సంబంధించినటువంటి అధికారులు ఆ యొక్క వీడియోని విడుదల చేశారని చెప్పి కూడా తొలుత అందరూ భావించినప్పటికీ కూడా దీనిపై సిఎస్ అయితే మాత్రం ఆ విడుదలకు సీసీ ఫుటేజ్ సంబంధించిన ఫుటేజ్ అయితే మాత్రం మేము ఇవ్వలేదని చెప్పి నిన్న జరిగినటువంటి ఒక చిన్న మీడియా చిట్ చాట్ లో చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క నారా లోకేష్ ఏదైతే తన ట్వీట్ ద్వారా కూడా ఆ వీడియోని పోస్ట్ చేశారు. అనంతరమే ఈసీ అయితే మాత్రం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసిందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే చూసుకోవచ్చు, ఏదైతే నిన్న సాయంత్రం న్యాయస్థానంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన తరపు న్యాయవాది న్యాయస్థానం ముందు ధర్మస్థానంలో కూడా ఒకటే న్యాయమూర్తికి ఒకటే మాట చెప్పారు, ఏదైతే ఈ యొక్క లోకేషే కావాలని ఈ యొక్క వీడియోని విడుదల చేశారు అని చెప్పినటువంటి సందర్భం కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. దీనిపై టీడీపీ అయితే మాత్రం ఒకటే చెప్తా ఉంది, ఈ యొక్క వీడియో సంబంధించినటువంటి విషయంలో ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు నిర్లక్ష్యం వహించారా, లేదంటే అసలు ఏం జరిగింది అనేటువంటి ఒక కోణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తా ఉన్నారు. కానీ తమకి ఆ వీడియో వచ్చింది కాబట్టి తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా నారా లోకేష్ సంబంధించిన టీం అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత హాట్ టాపిక్ అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న బెయిల్ పిటిషన్ పై కూడా బయటకు వచ్చి పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసినటువంటి అనంతరం అయితే మాత్రం మరి ఈ యొక్క నారా లోకేష్ చేసినటువంటి పోస్ట్ నేపథ్యంలో కూడా నారా లోకేష్ కి మరి ఏదైతే పోలీసులు అయితే మాత్రం నోటీసులు అందజేయబోతున్నారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ముందుగా ఈ యొక్క నోటీసులు జారీ చేసింది నోటీసులు సంబంధించినటువంటి అంశంపై కూడా ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తున్నటువంటి వీడియోను మొట్టమొదటిగా నారా లోకేష్ ట్వీట్ చేసిన తర్వాతనే ఆ వీడియో బయటకు వచ్చింది అనేటువంటి వాదనలు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొంత హీట్ ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మరి నారా లోకేష్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ముందస్తుగా నోటీసులు ఇచ్చి వివరణ అడుగుతారా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.